ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని రామాయపట్నంలో 1,00,000 కోట్లతో భారీ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోజుకు 2 లక్షల బ్యారెల్స్ ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన ఈ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ఎకరాల భూమి కేటాయించింది. ప్రాజెక్ట్ పనులు వెంటనే ప్రారంభమై జనవరి 2029 నాటికి వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. బీపీసీఎల్ ప్రస్తుతం దేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థగా ముంబై, కొచ్చి, బీహార్ రిఫైనరీలతో 7 లక్షల బ్యారెల్ సామర్థ్యం కలిగి ఉంది. రామాయపట్నం ప్రాజెక్ట్ దేశ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచి పెట్రోకెమికల్స్ డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్రను పోషించనుంది. ఈ రిఫైనరీ 600 మెగావాట్ విద్యుత్ అవసరాన్ని కలిగి ఉండగా అందులో 100 మెగావాట్లను స్వంత క్యాప్టివ్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనుంది. డిసెంబర్ 2025 నాటికి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తి చేసి విదేశీ భాగస్వామ్యాలపై చర్చ ప్రారంభించినట్లు బీపీసీఎల్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాల పాటు 75% క్యాపిటల్ ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ లక్షలాది ఉద్యోగాలు సృష్టించి రామాయపట్నం పోర్ట్ అభివృద్ధికి తోడ్పడనుంది. ఏపీ పారిశ్రామిక రంగానికి ఇది నిజమైన గేమ్ చేంజర్ గా మారబోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.